ఇది అన్నదమ్ముల సవాల్ కాదు, అన్నదమ్ముల శివాల్. అన్నదమ్ములిద్దరూ పొలిటికల్ శివతాండవం చేస్తున్నారట. కూటమి సర్కార్పై పోరుబాట పట్టారు. రకరకాల అస్త్రాలతో అధికార పార్టీని ఇబ్బంది పెట్టడమే కాకుండా వైసీపీ క్యాడర్లో జోష్ తెప్పిస్తున్నారట. ప్రజా ఉద్యమాలకు పురుడు పోస్తున్నారట. సీనియర్ జూనియర్ కలిసి సాగిస్తున్న పోరుతో వైసీపీ కార్యకర్తలు కదం తొక్కుతున్నారట. ఆ బ్రదర్స్ చేస్తున్న ఆందోళనతో అధికార పక్షం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఇటు స్వపక్షంలో వాళ్ల ప్రాబల్యం పెరుగుతోందట. ఇందుకే ఎవరా బ్రదర్స్, ఏదా జిల్లా? అన్న దంచుడు, తమ్ముడు కుమ్ముడు. గుంటూరు బ్రదర్స్ వీళ్ళు చాలా ఘాటుగురు. కూటమిపై అన్నదమ్ముల పోరాటం. అస్త్రాలు సంధిస్తోన్న అంబటి బ్రదర్స్. గుంటూరు జిల్లా వైసీపీలో అంబటి సోదరులు దూసుకుపోతున్నారట. ప్రతిపక్షంలో తమదైన ముద్ర వేసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారని టాక్. వాళ్లు తమదైన శైలిలో అధికార పార్టీని ఇరుకున పెడుతూ స్వపక్షాన్ని కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తున్నారట. మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆయన తమ్ముడు అంబటి మురళి ప్రస్తుతం గుంటూరు జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా మారారట. గత ఎన్నికల్లో అంబటి రాంబాబు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు జగన్. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా కూడా అంబటి రాంబాబు బాధ్యతలు తీసుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో గుంటూరు జిల్లాలో పార్టీని అంబటి రాంబాబు ముందుండి నడిపిస్తున్నారు. అధిష్టానం ఇచ్చిన కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తూనే అధికార పార్టీపై కూడా తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఆ మధ్య సీఎం చంద్రబాబుని దూషించారంటూ అంబటి రాంబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు టీడీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున ఆయన ఇంటిపై దాడికి దిగారు. కార్లను దగ్ధం చేశారు. అంబటి ఇంటికి అగ్గి పెట్టారు. ఈ దాడి గంటల తరబడి జరగడంతో అది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అది అంబటికి, వైసీపీకి సానుభూతి తెచ్చిపెట్టిందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అంబటి రాంబాబుని పరామర్శించేందుకు ఏపీ వ్యాప్తంగా ఉన్న కాపు నేతలు, వైసీపీ లీడర్లు ఆయన ఇంటికి క్యూ కట్టారు. పరామర్శల పేరుతో నెల రోజుల పాటు ఆయన ఇంటి దగ్గర కోలాహలం నెలకొంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వైసీపీ ముఖ్య నేతలంతా రాంబాబు ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. అంబటి ఇంటిపై దాడి ఘటన వైసీపీ క్యాడర్ మొత్తాన్ని ఒక తాటిపైకి వచ్చేలా చేసిందట. ఇక జైలు నుంచి విడుదలయ్యాక కూడా అంబటి రాంబాబు తగ్గేదే లేదంటున్నారు. ఆయన తనదైన శైలిలో అధికార పార్టీపై, కూటమి నేతలపై విరుచుకుపడుతున్నారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని, ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఒకరోజు దీక్ష కూడా చేశారు. దీనికి పార్టీ కార్యకర్తలతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు హాజరై అంబటికి తమ సంఘీభావం తెలిపారు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ క్యాడర్లో ఒక్కసారిగా జోష్ పెరిగిందట. అంబటి రాంబాబు ఇలా పోరాటం సాగిస్తుంటే మరోవైపు ఆయన తమ్ముడు మురళి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో ఢీ అంటే ఢీ అంటున్నారట. గత ఎన్నికల్లో చివరి క్షణంలో పొన్నూరు టికెట్ దక్కించుకున్న అంబటి మురళి ధూళిపాళ్ల చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మురళి నిర్మిస్తోన్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని ధూళిపాళ్ల ఆరోపణలు చేశారు. దీంతో మురళికి ఇబ్బందులు వచ్చాయట. అప్పట్నుంచి మురళి వర్సెస్ నరేంద్ర అన్నట్లు రాజకీయం నడుస్తోంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. గత వర్షాకాలంలో భారీ వానలకి గుంటూరు ఛానల్ పొంగి పొర్లింది. దీంతో పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. దీనిపై అంబటి మురళి ప్రత్యేక పోరు సాగించారు. నరేంద్రను ఇరుకున పెట్టేలా మీడియా సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పుడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ మురళి పోరుబాట పట్టారు. రైతుల నుంచి మద్దతు ధర కంటే తక్కువగే మొక్కజొన్నని నరేంద్ర కొనుగోలు చేస్తున్నారంటూ మురళి ఆరోపించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆయన ఏకంగా కలెక్టరేట్ ఎదుట ఒకరోజు దీక్ష చేశారు. పొన్నూరుతో పాటు జిల్లా పార్టీ ముఖ్య నేతలంతా ఈ దీక్షకు హాజరై మురళికి మద్దతు తెలిపారు. ఇలా అన్నదమ్ములిద్దరూ వారం రోజుల వ్యవధిలో కలెక్టరేట్ ఎదుట దీక్షలు చేసి పార్టీలో ఉత్సాహం నింపారట. వీళ్లను చూసిన మిగిలిన నేతలు కూడా తమ తమ నియోజకవర్గాల్లో ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నారట. గుంటూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాల్లో జూనియర్ నేతలే ఇన్ఛార్జులుగా కొనసాగుతున్నారు. తెనాలి, మంగళగిరిలో సీనియర్ నేతలున్నా అంత దూకుడుగా ముందుకెళ్లలేకపోతున్నారట. ఇక గుంటూరు వెస్ట్, పొన్నూరు ఇన్ఛార్జీలుగా ఉన్న అంబటి సోదరులే ప్రత్యేక కార్యక్రమాలతో పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. మొత్తం మీద అంబటి సోదరుల దూకుడు
గుంటూరు జిల్లాలో ఫ్యాన్ స్పీడ్ పెంచిందని పార్టీ క్యాడర్ భావిస్తోందట.